అనుకూల ఓటు చీల్చినటువంటిది వాళ్ళు. ఏది రాజశేఖర రెడ్డికి తటస్థుల మద్దతు ఎక్కువ ఉండేది. ఆ మద్దతుని ఈయన చీల్చారు. తెలుగుదేశం ఓటర్ జేపీ దగ్గరికి ఎందుకు వెళ్తారు బేసిక్ గా. రెండవది ఎవరైతే రాజశేఖర రెడ్డి చీల్చినటువంటి మరొక ఏది రాజశేఖర రెడ్డి ఓట్లు చీల్చడానికి ప్రయత్నించినటువంటిది ఇటు చిరంజీవి. ఆ రోజున కాపు సామాజిక వర్గం 2000 ఫస్ట్ వీళ్ళకి అనుకూలంగా ఓట్లేశారు 2004లో భారీగా. అప్పుడు గోదావరి జిల్లాలో వట్టి వసంత కుమారు, హర్ష కుమార్ వీళ్ళందరూ గెలిచినప్పుడే కదా. మరి 2009లో అవ్వలేదు కదా అట్లాగా. అంటే కాపులు చీలిపోయారు ఆ రోజున. 18% ఓట్లు చీలిపోయినాయి. కాపులు చీలిపోవడం వల్లనే ఆ రోజున ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. తగ్గినాయి సీట్లు కానీ నిలబడి గెలిచారు. అది అక్కడ లెక్క. అంటే కాంగ్రెస్ ఓట్లే చీల్చింది వాళ్ళిద్దరు కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నప్పుడు. ఇవాళ రోజున పరిస్థితి కంప్లీట్ భిన్నంగా ఉంది రాష్ట్ర రాజకీయం అనేటటువంటి. ఇవాళ అంటే నా అనుమానం అయితే అనుమానం మాత్రమే, ఇప్పటికైతే ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు అధికంగా పెరగల. వ్యతిరేక ఓటు అన్నటువంటిది స్టార్ట్ అయ్యింది. అంటే వైసీపీ ఓటర్ ఎట్లాగూ వీళ్ళకి స్టార్ట్ అవ్వడు. వీళ్ళ ఓటర్లు బల్క్ గా ఏమో అటుకెళ్ళిపోలే. ఇంకా ఇక్కడ కుల